అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. సెప్టెంబరు 13. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె నుండెను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. దేవుని వాక్యములో యేసు ప్రభువునకు ఎన్నో పేర్లు ఇవ్వబడినవి. మలాకి 4:2లో ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను అని చెప్పబడెను. మనము సూర్యుని నుండి ఎన్నో మేలను పొందుచున్నాం. భూమి నుండి పొందు సమస్తమును సూర్యునిపై ఆధారపడినవే. సూర్యుడు లేకుండా వర్షం రాదు. అదేవిధంగా మొక్కల ఎదుగుదల సూర్యరశ్మిని బట్టియే. ఆకులు ఎంతో పచ్చగా నుండును. ఎందుకనగా పత్రహరితము క్లోరోఫిల్ అను పదార్థము సూర్యరశ్మిని స్వీకరించుటను బట్టి చెట్లు ఎదిగి ఫలించును. ఈ దేశంలో మనకు ఎంతో సూర్యరశ్మి కలదు, కానీ దాని విలువను మనం గ్రహించము. కొన్ని దేశములలో ఎన్నో వారముల వరకు సూర్యున్నే చూడలేరు. ఎండను చూచిన దినము ఎంతో సంతోషకరమైన దినముగా ఉండును. ఎంతో అనారోగ్యంగా ఉన్నవారు కూడా ఎండగా ఉన్న దినమున సంతోషంగా కనబడుదురు. ప్రజలు గుంపులు గుంపులుగా తమ పనుల నిమిత్తము వెలుదురు. ప్రతి రోగము యొక్క సూక్ష్మ క్రిములు సూర్యుని వేడిని బట్టి చంపబడును అని వైద్యులు చెప్పుదురు. స్విట్జర్లాండ్లోని హాస్పిటల్స్లో అనేక రోగములు సూర్యరశ్మిని బట్టియే బాగగును. ఏ మందులు, మాత్రలు, ఇంజెక్షన్స్ లేకుండగానే సూర్యరశ్మిని వివిధ రకములుగా వివిధ కోణములలో ప్రసరింపజేయుట ద్వారా రోగము బాగగును. దేవుని వాక్యము ఈ విధంగా చెప్పుచున్నది. నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. అదే నీతి సూర్యుడు నీపై ఉదయించిన ఎడల నీ రోగములన్నీ వాటంతటా అవే బాగగును. ఆయన సన్నిధిలో ఉదయ, మధ్యాహ్న, రాత్రులందు సరి అయినంత సమయం గడుపుట ద్వారా మీ ఆత్మీయ రోగములు బాగగును. కొద్దిమంది విశ్వాసులు మాత్రము ఆయన సన్నిధిలో తగినంత సమయమును గడుపుదురు. వారి మౌన ధ్యాన సమయము ఒక అలవాటుగా లేక ఆచారముగా ఉండును. నిజమైన సంతోషంతో ఆయన సన్నిధిలో సమయం గడపరు. చాలామంది ఆయన సన్నిధిలో ఎక్కువ సమయమును గడుపుటకు ఎంతో భయపడుదురు. చాలా సంవత్సరముల క్రిందట నేను మరొక సహోదరుడు వీధులలో సువార్త ప్రకటించుటకు వెళితిమి. ఎన్నో మైళ్ళు ఇంటింటికి సువార్త ఇచ్చుచు వీధులలో తిరిగితిమి. ఆ సాయంత్రం పండుకొనక ముందు ఇద్దరము చెరొక వైపున మోకరించితిమి. ఆ దినమున నేను అలసి ఉన్నాను. నేను ప్రార్థన త్వరగా ముగించి ఇంకొక వైపు ఇంకా మోకరించి ఉన్న సహోదరుని చూసి, నేను పండుకుంటే అతను ఏమనుకుననో అని మరలా ప్రార్థించుటకు మొదలుపెట్టి తిని. నేను చాలా అలసి ఉన్నందున నిద్రను ఆపుకొనలేకపోవచ్చున్నాను. మరలా తిరిగి ఆ సహోదరుని వైపు చూసినప్పుడు అతడు ఇంకనూ మోకాళ్ళపైనే ఉండెను. మరలా కొంతసేపు ప్రార్థించి తిరిగి మూడవసారి అతడిని చూసినప్పుడు అతడు ప్రార్థన ముగించి లేచెను. అప్పుడు నేను ఎంతో సంతోషపడితిని. నా ప్రార్థన బలవంతముగా చేయు ప్రార్థనగా ఉండెను. దేవుని సన్నిధిలో గడుపుటకు ఆశ మరియు సంతోషము ఉండవలెను. 16వ కీర్తన 11వ వచనంలో, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని చూసుదుము. అటువంటి సంతోషం ఎక్కడనూ దొరకదు. మన సమీప స్నేహితులు మరియు బంధువుల మధ్య కూడా ఉండదు. దేవుని సన్నిధిలో ఆనందించు రహస్యమును నీవు ఎరిగితివా? ఆయన సన్నిధి యొక్క సూర్యకాంతి నీపై ప్రకాశించుట నీవు అనుభవించుచున్నావా? తద్వారా స్వస్థత, ఉల్లాసము మరియు సమాధానము పొందుచున్నావా? ఏ విధముగా సూర్యకాంతి చెట్లను ఎదిగించుచు ఫలించున్నట్లు చేయునో అదేవిధంగా నీపై ఆయన సన్నిధి కాంతి ఉదయించున్నప్పుడు నీ ఆనందము అధికమై ఫలములు ఫలించును. ప్రైజ్ ద లార్డ్.